కొన్ని అర్ధరాత్రి ప్రయాణాలలో మనం ఒంటరిగా బైక్ పైన వస్తున్నప్పుడు చుట్టుపక్కల చూడాలంటే భయం వేస్తుంది. దృష్టి అంతా దారిపైనే ఉంటుంది. ఎందుకంటే తెలియని ప్రదేశాలలో ఒంటరిగా రావడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడం. ఎందుకంటే అన్ని ప్రయాణాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. అది కూడా దయ్యాలు తిరిగే ప్రదేశం అయితే ఇంకెలా ఉంటుందో చెప్పండి. అయితే ఇలాంటి కథ ఆధారంగానే ఈరోజు మీ అందరి ముందుకు ఒక అద్భుతమైన స్టోరీతో వచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది బాగా పెళ్లిళ్ళ సీజన్ అంటే ఇంకా ఎలా ఉంటుంది, హడావిడిగా ఉంటుంది. అయితే కొత్తపురం అనే ఊర్లో ఒక ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే పెళ్లి కోసమని కార్డులు పంచడానికి పెళ్లి కొడుకు తమ్ముడైనటువంటి చందు ఊరూరు తిరిగి కార్లు పంచాలి. సగం బంధువులు వేరే వేరే ఊర్లకు వెళ్ళారు. కానీ ఒక్క ఊరు మాత్రం మిగిలిపోయింది. అది ఆ ఊరికి చాలా దూరంగా ఉంటుంది. దాదాపుగా ఒక 80 మైళ్ళు, అంటే అంత దూరం వెళ్ళాలి. అప్పుడు చందు ఇంకా చివరి ఊరుగా ఆ బంధువులకు కార్డు ఇవ్వడానికి వెళ్ళాలని అనుకుంటాడు. ఆ రోజు వాళ్ళ అన్నయ్యకి చెప్పి ఆ ఊరికి నేను వెళ్ళొస్తాను అన్నయ్య అంటూ చెప్పాడు. దానికి కూడా వాళ్ళ అన్నయ్య సరేరా వెళ్ళి సాయంత్రం వరకు వచ్చేసాయి అని చెప్తాడు. సరే అని బైక్ స్టార్ట్ చేసుకొని ఉదయాన్నే బయలుదేరుతాడు. ఊరు చాలా దూరం, ఆ బంధువులు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారు. కానీ పెళ్లి కదా, బంధువులందరూ రావాలని అందరికి కోరిక ఉంటుంది. కాబట్టి ఇంకా చందు ఒంటరిగా బైక్ పైన వెళ్తూ ఉన్నాడు. ఊరు చాలా దూరం, రోడంతా సాఫీగా ఉండదు. కొద్ది దూరం వెళ్తే హైవే రోడ్ ఉంటుంది. తర్వాత మట్టి రోడ్డు, ఇలా చిన్న చిన్న పల్లెటూర్ల గుండా దాటుకొని వెళ్లాల్సి ఉంది. మొత్తానికి చందు జాలీగా వెళ్తున్నాడు. ప్రయాణం చాలా దూరం చేయాలి. ఇంకా ముందుగానే బంధువులు ఇంటికాడ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కాల్ చేసే వెళ్తాడు. అలా చందు వెళ్తున్న దారిలో చాలా చిన్న చిన్న ఊర్లు, టౌన్లు వస్తాయి. కానీ కొద్ది దూరం వెళ్ళాక అడవి ప్రాంతం కూడా వస్తుంది. ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రూట్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడు చందు. కానీ చుట్టుపక్కల ఏది గమనించేవాడు కాదు. ఇంకా ప్రయాణాన్ని కొనసాగించాడు. సరిగా మధ్యాహ్నం వరకు, అంటే 2 గంటల వరకు ఆ ఊరికి చేరుకున్నాడు. ఆ ఊరికి చేరుకొని బాగా తెలిసిన బంధువులకు పెళ్లి కార్డు ఇచ్చాడు. ఎల్లుండి పెళ్లుంది, మీరు తప్పకుండా రావాలి అని బంధువులకు చెప్పారు. బంధువులు కూడా రాక వచ్చావయ్యా, తినేసి వెళ్దువు, లేదంటే రేపు ఉదయాన్నే వెళ్ళు అని అడుగుతారు. లేదమ్మా, నేను తొందరగా వెళ్ళాలి, పెళ్లి పనులన్నీ చేయాలి, అన్న ఒక్కడే ఉన్నాడు, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, నేను తొందరగా వెళ్ళాలి, మీరు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలని అంటాడు. అలా మొత్తానికి సరేయా వస్తాము, కానీ నువ్వు తినకుండా అయితే వెళ్ళొద్దు అని ఇంకా బంధువులు బలవంతం చేస్తారు. ఇంకా చివరి ఊరు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి అక్కడే ఉంటాడు. సాయంత్రం వరకు ఉంటాడు. వంటలు చేస్తారు. ఇంకా కడుపు నిండా తిన్న తర్వాత ఆ అబ్బాయి, అమ్మ నేను వెళ్తాను, మీరు మాత్రం తప్పకుండా పెళ్లికి రావాలి, అమ్మ నాన్నలు మరీ అడిగారు అని చెప్పగానే జాగ్రత్త బిడ్డ, మంచిగా వెళ్ళు అని చెప్తారు. ఇంకా చీకటి పడే లోపల అప్పటికే సమయం 6 అయిపోయింది. ఇంకా బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు చందు. కానీ ఆ రోజు చందుకు తన లైఫ్లో ఒక మర్చిపోలేని అనుభవం మిగిలిపోతుందని అస్సలు ఊహించడు. ప్రయాణం కొనసాగించాడు. రోడ్లు సరిగా లేకపోవడంతో బైక్ని నిదానంగానే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సేఫ్టీ ముఖ్యం కదా. ఇంకా అలా వెళ్తున్న చందుకు చుట్టుపక్కలంతా చీకటి పడుతుంది. దారంతా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి. అలా ముందుకు ప్రయాణిస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తాడు. వెళ్ళావారా, బయలుదేరావా అని అడిగాడు. అన్నయ్య, మధ్యలో ఉన్నాను, ఇంక నేను వచ్చేసరికి సమయం చాలా అవుతుంది, మీరు కంగారు పడకండి, ఊరి దగ్గరికి వచ్చాక ఫోన్ చేస్తాను అని అంటాడు. సరే వచ్చే ముందు జాగ్రత్త అని వాళ్ళ అన్నయ్య కాల్ కట్ చేస్తాడు. ఇంకా అలా వెళ్తూ ఉంటాడు. సరిగా 30 కిలోమీటర్లు చేరుకుంటాడు. ఇంకా వెళ్లాల్సింది 50 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత అక్కడ ఆ రోడ్లపైన వెహికల్స్ కూడా చాలా తక్కువగా పోతున్నాయి. సమయం ఇంకా అప్పటికే 9 అయ్యింది.
దారి బాగాలేకపోవడంతో సమయం అంత పట్టింది. అలా ఇంకా రోడ్డు పైన వెళ్తున్న చందుకు రోడ్డు మధ్యలో అంటే రోడ్డు పక్కన ఒక చెట్టు కింద ఒక ముసలాయన కూస్తున్నాడు. ఆ ముసలాయన చేతిలో ఒక బస్తా, చేతిలో కర్ర ఉంది. సహాయం కోసం కూర్చున్నట్టుగా బండి కోసం చూస్తున్నాడు. అప్పుడు చందు బైక్ చూసి తను పైకి లేచి చెయ్యి ఊపుతున్నాడు. చందు గమనించి తన దగ్గరికి వెళ్ళి బైక్ ఆపుతాడు. తాత, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలైన, బాబు, ముందు వచ్చే ఊర్లో దింపి వెళ్ళు, కాస్త పుణ్యం ఉంటుంది, ఈ పూటల బస్సులు కూడా లేవు అని అనగానే జాలి వేసిన చందు, అదేంది తాత, రా వచ్చి బైక్ ఎక్కు, వెళ్ళిపోదాం అని అంటాడు. ఇంకా అలా వెళ్తూ ఉంటే, బాబు యాడికి పోయినావు, యాడికెళ్ళొస్తున్నావు అని అంటాడు. లేదు తాత, మా అన్న పెళ్లి ఉంది, కార్లు పంచుతున్నాను, దూరపు బంధువులు ఉండడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. ఓహో అలాగా బిడ్డ, మంచిది మంచిది అని ఇంకా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. 10 కిలోమీటర్లు వెళ్ళగానే వాళ్ళ ఊరు వస్తుంది. ఎవరిది? ఆ వెనకాల కూర్చున్న పెద్దయిన ఊరు. అప్పుడు అక్కడ బైక్ ఆపుతాడు. బైక్ ఆపగానే ముసలైన దిగుతాడు. దిగిన తర్వాత, చాలా సంతోషం బాబు, కానీ చీకటి బాగా పడింది, ఒక్కడివి ఈ దారిలో వెళ్ళడం మంచిది కాదు, అయినా ఇక ఈ దారిలో ఎలాంటి వెహికల్స్ కూడా రావు, ఈరోజు నువ్వు మా ఇంటి దగ్గర ఉండి ఉదయాన్నే వెళ్దువుదా అని అంటాడు. దానికి చందు, ఏంటి తాత, ఈ చీకట్లో వెళ్తే ఏమైనా ప్రాబ్లమా అని అన్నాడు. ప్రాబ్లం కాదు బాబు, ఈ దారిలో అర్ధరాత్రి పూట ఈ యక్షిణీలు తిరుగుతాయి. అవి ఎలాంటి యక్షిణీలు కావు, మనుషులను మాయ చేసి వాళ్ళ వెనకాల తీసుకెళ్లి కోరికలు తీర్చుకొని చాలా దారుణంగా చంపేస్తాయి, వాళ్ళకు నచ్చారంటే వదలవు అని అనగానే చందు నవ్వుతాడు. ఏంది తాత అలా అంటున్నావు, యక్షిణీలు ఏంటి, నన్ను పట్టుకోవడం ఏంది, ఇదే దారిలో నేను చాలాసార్లు వచ్చాను, నాకు అలాంటి భయాలు ఏమీ లేవు. లేదు బాబు, నువ్వు ఎన్నిసార్లు వచ్చావో నాకు తెలియదు, కానీ యక్షిణీలు మాత్రం తిరుగుతాయి, పైగా ఈ దారిలో అర్ధరాత్రి ప్రయాణాలు అస్సలు మంచివి కావు. నా మాట విని ఈరోజు రాత్రికి మా ఇంట్లోనే పడుకొని ఉదయాన్నే వెళ్ళు, కాదాన్ని ముందు చేయకు బాబు, నా మాట విను, తాతలాగా చెప్తున్నాను అని అంటాడు. తాత తాత ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు కానీ, నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, నేను తొందరగా వెళ్ళాలి, అన్నయ్యకు కూడా కాల్ చేసి చెప్పాను, వెళ్ళాలి తాత, నన్ను క్షమించు అని అంటాడు. బాబు ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, దా బిడ్డ, నన్ను ఇంతవరకు దించావు, నీ క్షేమాన్ని కోరే చెప్తున్నాను కదా, ఇంటికి వెళ్దాందా అని అంటాడు. చందు వినిపించుకోడు. తాత బాగా పొద్దుపోతుంది, నేను వెళ్ళిపోతా తాత, నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటాడు. అప్పుడు ఇంక నువ్వు నా మాట వినటట్లేవు కానీ ఒక మాట చెవుల వేసుకో, నువ్వు వెళ్ళేటప్పుడు సరిగా ఇంకొక 15 కిలోమీటర్లు వెళ్ళగా ఒక చిన్న అడవి లాంటి ప్రాంతం వస్తుంది, అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరైనా సహాయం కోసం చెయ్యి ఊపినా ఎదురుగా నీకు కనబడ్డా వాళ్ళని పట్టించుకోకు, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకు, సైలెంట్గా నీ దారిలో నువ్వు వెళ్ళు అని ముసలాయన చెప్తాడు. తాత మాటలు విన్నా చందుకు ముసలాయన కదా కొద్ది చాదాస్తం ఎక్కువలే, ఇలాగే మాట్లాడతాడు అని అనుకొని, సరే తాత తప్పకుండా నువ్వు చెప్పినట్టే వెళ్తాను అని అంటాడు చందు. కానీ ముసలాయనకు మాత్రం బాధ అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. కాదు బిడ్డ, నా మాట విను, వెళ్ళేటప్పుడు ఎలాంటి పిచ్చి పనులు చేయకని అంటాడు. ఇంకా అప్పుడు తాతకు మాత్రం ఏదో అనుమానం ఉంది. బాబు ఎంతకైనా వెళ్తున్నావు కదా, నేను ఒకటి నీకు ఇస్తాను, ఇది నీ దగ్గర పెట్టుకో, ఇది నీ దగ్గర ఉంటే ఆ దారిలో వెళ్ళేవి ఏవి నిన్ను ఏమి చెయ్యవు అని అంటాడు. ఏంది తాత అది అని అంటాడు. అప్పుడు తన మొలతాడుకు ఉన్న ఒక తాయితన్ని తీసి చందు చేతుకు కట్టాలని చూస్తాడు. ఏంది తాత ఇది, ఇలాంటివన్నీ నేను నమ్మను అని అనగా, లేదు బిడ్డ, నీ క్షేమం కోసం చెప్తున్నాను, కట్టుకో అని అనగా, లేదు తాత అవసరం లేదని అంటాడు. సరే లేకపోయినా పర్లేదు, కనీసం నీ దగ్గర పెట్టుకో అని అలా అనగానే, సరే ఇంకా తన మాట కాదనలేక ఆ తాయితుని తీసుకొని బండి బ్యాగులో పెట్టుకుంటాడు. సరే తాత వెళ్ళొస్తాను, నాకేం భయం లేదులే, నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. ఆ తాతతోటి అక్కడే చాలాసేపు మాట్లాడగా సమయం బాగా గడిచింది, చీకటి కూడా బాగా పడింది, 10 దాటిపోయింది కూడా. చందు వెళ్తూ ఉన్నాడు. చుట్టుపక్కల ఎలాంటి ఊర్లు కానీ ఏమీ లేవు, అంతా నిర్మానుష్యంగా ఉంది, చీకటి బాగా పడింది, బైక్ హెడ్ లైట్ వెళ్తురు తప్ప ఆ ప్రాంతంలో ఏమీ లేదు.
ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. సరిగా ఆ తాత చెప్పిన ఆ ప్రదేశానికి రాగానే నిజంగానే తాత చెప్పినట్టు రోడ్డు పక్కన ఒక అమ్మాయి సహాయం కోసము చెయ్యి ఊపుతుంది. ఆమెను చూసినటువంటి చందు ఇంట ముందు ఆలోచించకుండా ఇంత చీకట్లో రోడ్డు పక్కన ఒక అమ్మాయి ఉందంటే ఏదో ఆపదలో ఉన్నట్టుంది, తనకు సహాయం చెయ్యాలి అని ఈ మాటని అనుకుంటాడు గాని ముసలాయన చెప్పిన మాటలు వినిపించుకోడు. సరిగా అలా అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి బైక్ ఆపుతాడు. అలా ఆపగానే ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి ఎర్ర చీర కట్టుకొని పొడవాటి జుట్టుతోటి బొట్టు పెట్టుకొని ఒంటి మీద నగలతోటి వయ్యారంగా నిలబడింది. ఆమెను చూసిన చందు పిచ్చోడిలా చూస్తున్నాడు. ఇంత అందమైన అమ్మాయి ఇంత రాత్రి వేళలా రోడ్డు పక్కన ఏం చేస్తుంది అని మనసులో అనుకొని, ఎక్కడికి వెళ్ళాలి మేడం మీరు అని అంటాడు. అప్పుడు అమ్మాయి బైక్ దగ్గరికి వచ్చి, సార్ కొద్దిగా నన్ను ఆ ముందు వచ్చే గ్రామంలో దింపి వెళ్తారా? అక్కడ మా ఊరు ఉంది, నేను అక్కడ దిగాలి. బస్సులు సమయానికి లేకపోవడంతో నేను ఇక్కడ ఆగిపోయాను. ఈ పక్కనే ఒక చిన్న ఊరు నుంచి వస్తున్నాను అని చెప్పగానే మిగతా విషయాలు ఏం పట్టించుకోకుండా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ, సరే రండి మేడం బండి ఎక్కండి అని వెనకాల కూర్చోబెట్టుకుంటాడు. ఆ అమ్మాయి అందాన్ని చూసి అప్పటికే పిచ్చోడవుతాడు. ఇంకా ఆమె వెనకాల ఎక్కగానే అలా ఎక్కి చందు భుజాలపైన చెయ్యి వేసింది. ఏమనుకోకండి, బండి ఎక్కితే నాకు ఇలా పట్టుకోవడం అలవాటు, సరేలేండి పర్లేదు దానికేముంది అంటూ ఇంకా బైక్ని ముందుకు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆమె చెయ్యి తగలగానే చందు మత్తులోకి వెళ్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ బైక్ పైన వెళ్తున్నారు. సమయం ఎంత అవుతుందో కూడా చందు చూసుకోవడం లేదు. మెల్లగా మాటలు పడ్డారు. అప్పుడు చందు ఆమె పేరు అడుగుతాడు. అప్పుడు ఆమె వెనకాల కూర్చొని, నా పేరు యామిని అని అంటుంది. వావ్, నీ పేరు చాలా బాగుందండి అని ముందల ఉన్న చందు అంటాడు. మరి మీ పేరేంటి? నా పేరు చందు అని అంటాడు. ఇంకా ఇద్దరు మాటలు కలుసుకుంటాయి. ఇంకా వెనకాల ఉన్న అమ్మాయి మెల్లగా చందుకు కాస్త ఆని కూర్చుంటుంది. అలా చందు శరీరానికి తాగగానే చందుకు ఏదో వైబ్రేషన్ మొదలయ్యింది. ఇంకా ఆమె అందానికి పిచ్చోడవుతున్నాడు. అలా ఇలా మాట్లాడుకుంటూ ఆ ఊరు రాగానే, ఇదేనండి మా ఊరు, ఈ ఊర్లో నన్ను మా ఇంటి దగ్గర దించి వెళ్తారా కాస్త అని అంటుంది. ఇదండి, ఈ ఊరేంది ఇంత చిన్నగా ఉంది అని చందు అంటాడు. అవునండి, ఈ ఊరు చాలా చిన్నది, ఇక్కడ చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి అని తను చెప్తుంది. కానీ చందు వస్తున్న రూట్ అప్పటికే కన్ఫ్యూజన్ అయ్యి వేరే రూట్లోకి తీసుకెళ్తుంది. అదంతా వెనకాల కూర్చున్న అమ్మాయి మహిమ. ఇంకా ఊర్లోకి వెళ్ళగానే, ఏవండి చీకటి బాగా పడింది, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉంటారా? ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, ఈ దారిలో యక్షిణులు తిరుగుతాయి, అవి చాలా ప్రమాదకరమైనవి, మనుషుల రక్తాన్ని తాగి చీల్చి చంపేస్తాయి అని ఆ అమ్మాయి అంటుంది. కానీ అప్పటికే ముసలోడు కూడా అదే మాట చెప్తాడు. కానీ ముసలోడి మాటలు వినడు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పడంతో, ఓహో అలాగే అండి, నువ్వు చెప్తే నాకేదో భయంలా ఉంది, నిజంగానే యక్షిణులు ఉంటాయా అని అంటాడు. ఉండడం ఏంటండి, ఖచ్చితంగా ఉంటాయి, అవి మనకు కనబడ్డాయంటే అడవిలోకి తీసుకెళ్లి చాలా క్రూరంగా చంపేస్తాయి. మీరు ఆ ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఈ రోజు రాత్రికి మా ఇంటి దగ్గరే ఉండాలని తనతో అంటాది. అప్పుడు చందు, ఇంత అందమైన అమ్మాయి నాకు ఆఫర్ ఇస్తే ఇంకా ఈ రాత్రికి అమ్మాయితో ఉండకపోవడం ఏంటి అని ముసలోడు చెప్తే నేను వినలేడు, అమ్మాయి చెప్తే వింటాడు. సరేనండి మీ ఇల్లు ఎక్కడని అంటాడు. ఇంకా అదుగో ఆ ఊరి చివర ఉన్న ఇల్లే మాది అని ఇంకా అక్కడ వరకు ఆ బైక్ పైన వెళ్తారు. అలా వెళ్ళగానే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఊరంతా ఒక మాయ, కానీ చందుకు మాత్రం ఊర్లా కనబడుతుంది. ఆ ఊరు మధ్యలో నుంచి వెళ్తుంటే చందుకు అంతా విచిత్రంగా అనిపిస్తుంది. అన్ని ఇండ్లు పాడుపడి ఉన్నాయి. మొత్తానికి ఇంకా ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇదేనండి మా ఇల్లు, ఇక్కడే నేను ఉంటాను, ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళండి అని అనగా ఇద్దరు బైక్ దిగుతారు. అలా బైక్ దిగి ఇంటి దగ్గరికి వెళ్తారు. ఏంటండి ఇంట్లో ఎవరు ఉండరా అని అడుగుతాడు. లేదండి నేను ఒక్కదాన్ని ఉంటాను అని అంటుంది. అదేంటండి ఒక్కదాన్ని ఉండడము? లేదండి అవన్నీ మీకెందుకు, మీరు ఈ రాత్రికి ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళండి అని తలుపులు తీసింది. ఇంకా ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఆ రోజు ఇంకా చందుకు ఆకలిగా ఉండడంతో ఆమె మంచిగా వండి పెడుతుంది. ఇద్దరు తింటారు. అలా తిన్న తర్వాత పడుకోవడానికి అదే ఇంట్లో హాల్లో ఒక చాప పరుస్తుంది. అదే చాపలో ఒక పక్కన దిండు ఈమె వేసుకుంటుంది, ఒక పక్కన దిండు అతనికి వేస్తుంది. ఇద్దరు ఇంకా మెల్లిగా పడుకుంటారు. పడుకొని అలా మాట్లాడుకుంటూ ఉన్నారు.
మాట్లాడుకుంటూ ఏంటండి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నీకు భయం వేయదా అని చందు అడుగుతాడు. లేదండి, మా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు వేరే గ్రామంలో ఉన్నారు. ఇంకా 5 రోజులైతే వాళ్ళు వస్తారు, అప్పటి వరకు తప్పదు, ఒక్కదానే ఉన్నాను, ఈరోజు మీరు నాకు తోడు ఉన్నారు అని చెప్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చూపులు కలిసిన వేళ ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉన్నారు. సమయం సరిగా రాత్రి 12 దాటింది. ఇంకా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. అలా నిద్రలోకి జారుకోగానే చందుకు ఉన్నట్టుండి మేల్కో వచ్చింది. అలా కళ్ళు తెరిచి చూస్తే కిటికీ నుండి చల్లని గాలి వస్తుంది. ఆ గాలికి ఒక్కసారిగా చందు అమ్మాయి వైపు చూస్తాడు. తాను చాలా అందంగా యవ్వనంగా కనబడుతుంది. చందుకి ఇంకా పిచ్చెక్కుతుంది. ఏంటి ఇంత అందమైన అమ్మాయి అని అనుకుంటూ ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే చందు అప్పుడు ఏం తెలియనట్టుగా కళ్ళు మూసుకుంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు అని ఆమె నిద్రలో నుంచి లేచి అంటుంది. చందు అప్పుడు ఏం లేదండి, ఏంటో మిమ్మల్ని చూడగానే నాకు పిచ్చెక్కింది అని అంటాడు. అలా అనగానే ఆమె నవ్వుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అవునా, నేను నచ్చానా అని అంటుంది. నచ్చడం అంటే మీరు చాలా అందంగా ఉన్నారని మాటలు పెడతాడు చందు. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ దగ్గరికి జరుగుతారు. చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి చందు పైన చెయ్యి వేస్తుంది. చందుకు షాక్, ఏం అర్థం కాలేదు. తన శరీరం అంతా జువ్వుమంటుంది. అప్పుడే ఇంకా చందు కూడా తనకు తెలియకుండానే తన పైన చెయ్యి వేస్తాడు. ఇద్దరు ఆ రాత్రి ఒకటవుతారు. చూస్తూ ఉండగానే చందు తన కోరికను తీర్చుకుంటాడు. ఆ అమ్మాయి కూడా తన కోరికను తీర్చుకుంటుంది. చీకటి బాగా పడింది. ఇల్లంతా చిమ్మ చీకటి అయిపోయింది. అప్పటికే వస్తున్న చల్లని గాలి కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఏమీ కనబడతలేదు. ఒక్కసారిగా ఆ మత్తులో నుంచి చందు కళ్ళు తెరిచి ఆ అమ్మాయి వైపు చూస్తాడు. అక్కడ ఉన్నది ఈ అమ్మాయి కాదు, ఈ యక్షిని. చాలా భయంకరమైన రూపం. పెద్ద కూరలు బయటికి చాచి నాలుక బయటికి పెట్టి చందు వైపు భయంకరంగా చూసి నవ్వుతుంది. చందు తన భయంకరమైన రూపాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. అలా వెనుకకు జరుగుతాడు. అప్పుడు అది నవ్వుతూ, ఏరా, నీ కోరిక తీర్చాను కదా, ఇంకా చివరిగా నా కోరిక తీర్చు. దా, నువ్వు ఈరోజు నాకు ఆహారంగా మారాలి, లేదా వదలను అంటూ భయంకరంగా అరుస్తూ చందు వైపు వచ్చింది. చందు వణుకుతూ ఉన్నాడు. అంటే ఆ ముసలాయన చెప్పింది అంత నిజమే, దారిలో యక్షిణులు ఉంటాయని నేనే నమ్మలేకపోయాను. కానీ ఇది కూడా నన్ను అలాగే నమ్మించింది. అంటే ఇప్పుడు ఇది యక్షిని నన్ను చంపేస్తుంది. ఇప్పటిదాకా తనతో నా కోరిక తీర్చుకున్నాను. వామ్మో వామ్మో, ఒక దయ్యంతో ఇలా చేయడమా అని అనుకొని భయపడుతూ ఉంటాడు. పారిపోవాలని చూస్తాడు. తలుపులను గట్టిగా తన్ని బయటకు పరిగెడతాడు. బైక్ దూరంగా ఆగి ఉంటుంది. ఎక్కడికి రా పారిపోయేది అంటూ భయంకరంగా అరుస్తూ వెనకాల పడుతుంది. చందుకు అప్పుడే ఒక ఐడియా వస్తుంది. బైక్లో ఆ ముసలాయన ఇచ్చిన తాయితు ఉంటుంది. అది గుర్తు చేసుకుంటాడు. ఆ బైక్ దగ్గరికి వెళ్ళేటప్పుడే వెనుక నుంచి అది 2 కాళ్ళు పట్టుకొని లాగుతుంది. భయంకరంగా నవ్వుతుంది. ఎక్కడికి రా, నిన్ను వదలా, నిన్ను చంపేస్తా అని చందు పైన దూకుతుంది. చందును గోర్లతో రక్కుతుంది. చందుకు రక్తం కారుతుంది. కానీ బైక్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంకా కష్టం మీద భయంకరంగా అరుస్తూ ప్రాణభయంతో ఒక్కసారిగా ఆ యక్షిని తంతాడు. అది అంత దూరాన వెళ్తుంది. అది ఇంకా కోపంగా చూస్తుంది. చందు భయపడుతూ ఆ బండి దగ్గరికి పరిగెడతాడు. వెళ్ళి బ్యాగులో ఉన్న తాయితులను తీయాలని చూస్తాడు. అది వస్తూ ఉంది. తాయితు దొరకట్లేదు. భయం వేస్తుంది. దగ్గరికి రాబోతుంది. అప్పుడు చందు చేతుకు ఆ తాయితు దొరుకుతుంది. అది వచ్చి చందు తలకాయ పట్టుకోవాలని చూసే లోపే తాయితు తీసి దాని వైపు పెడతాడు. ఆ తాయితు నుంచి ఒక మైమ లాంటి మెరుపు రాగానే అది భయంకరంగా అరుస్తూ దూరం జరుగుతుంది. ఇంకా అప్పుడు అర్థమైపోయింది, ఈ తాయితో ఉంటే నేను బ్రతికిపోతానని. అది దాని ముందల్నే చేతుకు కట్టుకొని ఆ బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరుతున్నాడు. అది వెనకాల పడుతుంది. మొత్తానికి అడవి దాటేంత వరకు చందుకు చుక్కలు చూపిస్తూ వెనకాల పరిగెత్తుకొని వస్తుంది. కానీ చంద్రు ఏం చేయలేకపోయింది. ఇంకా అలా అడవిని దాటుకొని ఆ పక్కనే ఉన్న ఒక గుడిలోకి చందు ప్రవేశిస్తాడు. ఆ గుడి దగ్గరనే బైక్ ఆపుకొని గుడిలో ఉండి ఆ ముసలాయనను తలుచుకొని ఆ తాయితవికి చూసుకుంటూ
భయపడుతూ వణుకుతూ ఉన్నాడు. ఆ యక్షిని ఆ బైక్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు తప్పించుకున్నావు, ఇంకొకసారి నాకు దొరకవా, నిన్ను నమిలి తినేస్తాను అంటూ భయంకరంగా అరిసి మాయమైపోయింది. చందు మాత్రం ఆ రోజు అదే గుడిలో ఉండి ఉదయం అయ్యేసరికి బైక్ని స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ ముసలాయనకు కృతజ్ఞతగా మనసులో చెప్పుకుంటాడు. ఆ రోజు ఆ ముసలాయన ఇచ్చిన తాయితు వల్లనే చందు ఆ యక్షిని వల్ల రక్షించబడ్డాడు. లేకపోయి ఉంటే తనకు బలైపోయేవాడు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో పూర్తి స్థాయిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.